యేసు పేట నా వందనాలు. అలాగే స్టేజ్ మీద ఉన్న దైవసేవకులకు కూడా నా వందనాలు. పాటల పుస్తకం నుంచి 190వ పాట పాడుకుందాం. ప్రతి శిశువుకు తల్లి గర్భం ప్రారంభపు పాఠశాల అని తెలిపెను దేవుడు ఎప్పుడో. యోహాను తల్లి గర్భమందు మరియ వందనం వినగానే గంతులేసెను గర్భంలో. అప్పుడే గర్భంలోనే గుర్తించిన దేవుని కుమారుడు యేసు కంటే ముందుగా వచ్చినాడితడు. లోకంతో పని ఎందుకు తనకు, దేవుని పనులే ముఖ్యం తనకు. క్రీస్తు సువార్తను స్థిరపరచుటకు పరలోకం కొరకు. లోకంతో పని ఎందుకు తనకు, దేవుని పనులే ముఖ్యం తనకు. క్రీస్తు సువార్తను స్థిరపరచుటకు పరలోకం కొరకు. ప్రతి శిశువుకు తల్లి గర్భం ప్రారంభపు పాఠశాల అని తెలిపెను దేవుడు ఎప్పుడో. మానవ మనసు పొందమని తగిన ఫలము ఇవ్వమని బాప్తిసమే ఇచ్చిన యోహాను ఇతడే. అరణ్యములో కేకలు వేయు యోహానుకు శబ్దమని ముందుగా యేసయ్య ప్రవచించిన వాడితడే. తన వెనుకను వచ్చిన వాడే సర్వశక్తిమంతుడని, తన చెప్పులు వారను విప్పే అర్హతే తనకు లేదని, తననే తానే తగ్గించుకొని అడవిలో బ్రతుకును సహించుకొని దేవుని ఎదుటే మెప్పించుకొని ఇలా యేసుని చూపాడని. తననే తానే తగ్గించుకొని అడవిలో బ్రతుకును సహించుకొని దేవుని ఎదుటే మెప్పించుకొని ఇలా యేసుని చూపాడని. ప్రతి శిశువుకు తల్లి గర్భం ప్రారంభపు పాఠశాల అని తెలిపెను దేవుడు ఎప్పుడో. స్త్రీలు కనిన వారిలో గొప్పవాడు యోహాను, ముందుగానే మార్గం స్థిరపరచినాడు ప్రభుకే. లేఖనాలతోనే చేయుటకు వచ్చిన వాడే రాబోవు ఏలియా అనిపించుకొనెను ఇతడే. లోక పాపములను మోసే గొర్రె పిల్ల ఇతడే అని ప్రభుని గూర్చి సాక్ష్యమిచ్చి శిష్యులను సభతో పంపి తండ్రుల హృదయము పిల్లల వైపుకు, పిల్లల హృదయము తండ్రుల వైపు, మనుషుల హృదయము దేవుని వైపుకు త్రిప్పెను చివరకు. తండ్రుల హృదయము పిల్లల వైపుకు, పిల్లల హృదయము తండ్రుల వైపుకు, మనుషుల హృదయము దేవుని వైపుకు త్రిప్పెను చివరకు. ప్రతి శిశువుకు తల్లి గర్భం ప్రారంభపు పాఠశాల అని తెలిపెను దేవుడు ఎప్పుడో. యోహాను తల్లి గర్భమందు మరియ వందనం వినగానే గంతులేసెను గర్భంలో. అప్పుడే గర్భంలోనే గుర్తించిన దేవుని కుమారుడు యేసు కంటే ముందుగా వచ్చినాడితడు. లోకంతో పని ఎందుకు తనకు, దేవుని పనులే ముఖ్యం